ఓం గం గణపతి నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా శ్రీ వికారినామ సంవత్సరం 2019 ఉగాదిని పురస్కరించుకుని వృశ్చిక రాశి వారికి భగవతి అనుగ్రహంతో నవగ్రహాలు ఎలాంటి ఫలాఫలాల్ని మోసుకొస్తున్నాయి అన్న విషయాలని పరిశీలించగలిగితే, ముఖ్యంగా విశాఖ పాదం, అనురాధ, జ్యేష్ఠాంతం వృశ్చికం అంటారు. అంటే విశాఖ నక్షత్రంలో ఒక పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదములకు చెందినటువంటి వారందరూ కూడాను వృశ్చిక రాశి కిందికి వస్తారు. అయితే ఈ శ్రీ వికారినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయము 14 భాగములైతే వ్యయం కూడా 14 భాగములే కనబడుతున్నాయి. అంటే వీరు పెట్టుబడి పెట్టేది సంపాదించినంత పెట్టి ఎక్కువ మోతాదులో సంపాదించబోతారని అర్థం. అలాగే మనం గమనించినట్లయితే వీరికి రాజపూజ్యం, గౌరవం, మర్యాదలు 3 భాగాలైతే ఒక భాగము విమర్శలు, అలాగే అవమానం లభించబోతుంది. ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి ఒక ప్రత్యేక స్థానం ఉందండి. ఎలాగంటే కాలపురుష తత్వ రాశుల్లో చూసినట్లయితే మేషరాశి నుంచి ఈ వృశ్చిక రాశి 8వ రాశి అవుతుందండి. అంటే రాశ్యాధిపతి కుజుడవుతున్నాడు, అలాగే అష్టమ స్థానాధిపతి కూడా కుజుడవుతున్నాడు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఈ 8 ఏం చెప్తారంటే ఒక రహస్య స్థానము, ఇంతవరకు ఎవరో కనుక్కోని విషయాల్ని కనుక్కునే స్థానము, అంటే రీసెర్చ్ స్థానము, అన్వేషణ చేసే స్థానం అంటారు. ఎక్కువగా విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు అందులో ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రానికి చెందిన వారు ఎక్కువగా సైంటిస్టులు గాను, ముఖ్యంగా ఎవరికి తెలియనటువంటి వాటిని ఇన్వెస్టిగేషన్ చేసే విధంలో ఉంటారండి. ఉదాహరణకి అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే ఈ యొక్క ప్రధానమంత్రి పోటీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కానీ ముఖ్యంగా ఈ అనురాధ నక్షత్రంలో వృశ్చిక రాశి చెందిన వారండి. అందుకనే వారు ఏదో ఒకటి చేయాలి, ఒక తపన అనేది ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అంటే ఉదాహరణకి చెప్తున్నాను. అంటే ఈ వృశ్చిక రాశి వారు ఒక విధంగా చెప్పాలంటే 8వ స్థానానికి ఆయన కుజుడు అధిపతి అయినాడు కనుక ఎక్కువగా లోతుగా ఆలోచిస్తారండి. ఒకరి గురించి ఎవరైనా ఎదురుగా వచ్చి నిలబడితే పైకి చూస్తే మాట్లాడినట్లే ఉంటారు కానీ వాళ్ళ లోపలికి వెళ్ళి ఎప్పుడో వాళ్ళ గుణగణాలన్నిటి కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఎదుటి వారిని ఇంట్యూషన్ పవర్తో వారు ఏంటి, వాట్ ఈస్ వాట్ అని ఖచ్చితంగా తెలుసుకోగలరు. అలాంటి ఉత్తమ గుణాలు కలిగినట్టు వృశ్చిక రాశి వారికి ఈ శ్రీ వికారినామ సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో రాహుకేతు అప్పటికే సంచారం జరిగింది కనుక రాహు భగవానుడు 8వ ఇంట్లోను, కేతు భగవానుడు 2వ ఇంట్లో ఉండడం అనేది సంభవించింది. అలాగే గురువు అతిచారం చెందిన తర్వాత మూలా నక్షత్రంలోకి చక్కగా జన్మ నుంచి ధనవాక్కు కుటుంబ స్థానమైన 2లోకి ధనుసులోకి ప్రవేశించడం, అది కూడాను మూలకోణ స్థానం అవ్వడము, అది స్వక్షేత్రం అవ్వడము, ధనానికి మాత్రం కొదువు లేకుండా చేస్తున్నాడు గురు భగవానుడు. అయితే ఎంత ధనమైతే మీరు ఈ సంవత్సరం సంపాదిస్తారో అంత ధనం పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకు అలాగంటే 2లో గురు భగవానుడు అంతగా యోగించడు అని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే DNA శాస్త్రం ప్రకారంగా చూసినట్లయితే కూడాను గురు భగవానుడు పుష్యమ నక్షత్రంలో పుట్టి రాహు యొక్క శాపంతో సంచరించడం జరుగుతుంది. కాబట్టి రాహు ఏ యొక్క ధనభాగంలో ఉంటాడో డబ్బు వస్తుంది, కానీ ఖర్చు మాత్రము చెడు వాటికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఏదో ఒక ప్రమాదము, ఉధృతము మనకి లభించి దాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. కేతు భగవానుడు 2లో ఉంటే దండనకారకుడు గాను, శని భగవానుడు 2వ భాగంలో ఉంటే 4 మీద పనిచేయడం జరుగుతుంది. కాబట్టి 4ని అదుపులో పెట్టుకొని పనిచేయడం మనకు అవసరము. కేతు వల్ల ఏం చేస్తాడంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మీ మాటలతో
నొప్పించడం జరుగుతుంది. వీటి నుంచి మనం బయటపడడానికి నేను ఈ యొక్క శాస్త్రం ద్వారా మీకు తెలియజేస్తున్నానండి. అలాగే గమనించినట్లయితే కుజ భగవానుడు ఇక్కడ మీకు రాశికి అధిపతి అయినాడు. అలాగే కుజ భగవానుడు మీ రాశి అధిపతి అయి చక్కగా సమసప్తమ స్థానంలో కూర్చొని ఉండడం వల్ల కలత్ర దోషం అనేది ఏర్పడుతుంది. ఎలాగ కలత్ర దోషం అంటే, ఒక విధంగా చెప్పాలంటే అర్జెన్సీగా ఉంటుంది. భర్త తొందరపడడం, భార్య తొందరపడడం అనేది కనబడుతుంది. నాకు ఇప్పుడే జరిగి తీరాలి, ఇప్పుడే నాకు ఆ వస్తువు కావాలంటే భార్య ఇప్పుడు కుదరదంటే వెంటనే నేను మాట్లాడనుకో అంటుంది భార్య. అలాగే భర్తకి ఇప్పుడే నాకు ఈ ఆహార పదార్థాలు తయారు చేసి పెట్టాలి, నాకు లేకపోతే నేను అన్నం తిన్నంటే దాన్ని ఖచ్చితంగా చేయవలసిన పరిస్థితి భార్యకి కలుగుతుంది. అంటే ఈ విధంగా అర్జెన్సీ కలుగుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే మీ యొక్క రాశికి చక్కగా వ్యయస్థానాధిపతి అయినటువంటి సమసప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు మీ ఇంటికి 4వ ఇంట్లో చేరడం అనేది ఒక విధంగా కుటుంబంలో మంచి వాతావరణమే కలుగుతుంది. కానీ కుటుంబానికి అధిక ఖర్చులు రావడానికి అవకాశం కనబడుతుంది. ఇది మనం గమనించాలి. ఎందుకంటే ఇల్లు, వాకిలి, ఇల్లాలు, అలాగే వాహనము, స్థిరాస్తులు అనేవి 4వ భాగాన్ని తెలియజేస్తే, ఇక్కడ శుక్ర భగవానుడు ఆశీర్వడం వల్ల ఇంటికి సంబంధించిన అవకాశం ఇల్లాలే తీసుకుంటుంది. అన్ని పనులు కూడాను ఆమె ముందుండి చేయడానికి అవకాశం కనబడుతుంది. రవి భగవానుడు మీకు కర్మస్థానాధిపతి మీ యొక్క 5వ స్థానంలో కూర్చోవడం వల్ల ఒక విధంగా సంతానానికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే శని భగవానుడు తన యొక్క 10వ దృష్టితో చక్కగా మీ యొక్క లాభస్థానాన్ని చూడడం వల్ల ఒక విధంగా చెప్పాలంటే లాభాలు ఆ వృత్తి వ్యాపారాలు లభించడానికి కూడాను అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కనబడుతుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే, దేని గాని తొందరపడకుండా జాగ్రత్తగా ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. నోరు దురుస్తనం ఉండకూడదు. అష్టమ స్థానంలో రాహు భగవానుడు, 2వ భాగంలో కేతు భగవానుడు చేరడం వల్ల ప్రమాదాలు వాటిల్లే అవకాశం కూడా కనబడుతుంది. వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే మీకు ఈ సంవత్సరం కొన్ని చెడ్డ అలవాట్లు కూడా రావడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి కనుక జాగ్రత్త పడాలి. ఎందుకంటే గురు భగవానుడు అతిచారం చెంది 13/3/2019 నాటికి జన్మరాశి అంటే వృశ్చికం నుంచి చక్కగా వృశ్చికం నుంచి ధనుసు రాశులకు ప్రవేశించి అక్కడ నుంచి 5వ దృష్టితోనూ లేదా 9వ దృష్టితోనూ అలాగే చక్కగా 7వ దృష్టితో మీ యొక్క రాశులను చూడడం, ముఖ్యంగా 7వ దృష్టితో రాహువును చూడడం వల్ల ఇంతవరకు మీ మీద జరిగినట్టు ప్రయోగములు గాని, మంత్రములు, యంత్రములు, తంత్రములు, జప హోమాది దుష్టశక్తుల యొక్క శక్తులు మీ మీద ఉన్నప్పటికీ అవన్నీ కూడా తొలగిపోయి ముందుకెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. అలాగే మీ యొక్క వృత్తి వ్యాపారము అలాగే ఉద్యోగ స్థానంలో పైకి గురు భగవానుడు దృష్టి పడడం వల్ల ఆ వ్యాపారాన్ని ఆపేసి వేరే వ్యాపారం చేద్దామా, లేదా ఈ వృత్తిని ఆపేసి ఇంకొక వృత్తి చేద్దామా, లేదా ఈ ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి మారదామన్న ఆలోచన పుట్టిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పటికే 7.5 సంవత్సరాలు శని జరుగుతా ఉంది. చివరి భాగంలో ఉన్నారు మీరు. ఇంకా 1.5 సంవత్సరము ఈ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క శని యొక్క దృష్టి ఉంటుంది. జన్మలోనే ఉండడం అంటే వృశ్చికానికి 2వ స్థానంలో ఉండడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ధనానికి కొద్ది కొదువు ఏర్పడుతుంది, అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల మీరు జాగ్రత్త పడాలి. అలాగే పంచమాధిపతి అయినటువంటి గురు భగవానుడు చక్కగా మీకు ధనస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క పిల్లలు ఏదైనా ఉద్యోగంలో ఉంటే డబ్బు మాత్రం బాగా సంపాదిస్తారు. అంటే సంతానానికి ధనం రావడానికి కూడా ఇక్కడ అవకాశాలు కనబడుతున్నాయి. మీరు ఎక్కువగా ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తే చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి తన తండ్రి అయినటువంటి శివభగవానునికి ఉపదేశం చేసే విధంగా ఉన్న ఫోటోను పెట్టి పూజించండి, మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే తండ్రికే ఉపదేశం చేయగలిగే శక్తి సుబ్రహ్మణ్య స్వామికి ఇవ్వడం జరిగింది అమ్మవారు. ఒక సమయంలో ఓంకారాన్ని కూడా మర్చిపోయే స్థితికి రావడం అనేది జరుగుతుంది. దానికి పెద్ద స్టోరీ కూడా ఉంది, మైథాలజీ స్టోరీ. అది ఎలాగంటే ఒక ఋషి పూజ చేసేటప్పుడు జపం చేసేటప్పుడు అనేకమైనటువంటి యక్ష కిన్నెర కింపురుషాది మోహిని దేవతలు ఆయన డిస్టర్బెన్స్ చేస్తుంటారు. అప్పుడు ఆయన రక్షణ కవచాన్ని వేసుకునేటప్పుడు నన్ను ఎవరైనా కానీ డిస్టర్బెన్స్ చేస్తే, నన్ను కానీ ఆటంకపరిస్తే వారికి ఉన్నటువంటి విద్యలన్నీ మర్చిపోతారు, వాళ్ళు కనీసం ఏది కానీ వాళ్ళు గుర్తుండకుండా పోతుందని జపం చేసుకుని ముందు ఆ మాట చెప్పి విషయంలోకి ఆ యొక్క మాటను వదిలేసి కూర్చుంటాడు.
అలా జపం చేస్తుంటాడు. శివుని ఆరాధన చేస్తున్నప్పుడు శివభగవానుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై అతని పేరు పెట్టి పిలిచి, అయ్యా భక్తవత్సలా అంటాడు. లేయి అని చెప్తే అతనికి డిస్టర్బెన్స్ అయిన చూసేసరికి అతను శివుడే ఉంటాడు. కానీ ఇతను ముందుగానే ఆ మాటను వదిలేశాడు ప్రపంచంలో కనుక శివభగవానుకు ఉన్నటువంటి మంత్రశక్తులు కానీ కనీసం ఓంకారాన్ని కూడా మర్చిపోయి చిన్న శిశువు ఏ విధంగానైతే అవుతాడో ఆ విధమైనటువంటి బుద్ధిని పొందడం జరుగుతుంది. అప్పుడు ఎట్లా తెలుసుకోవాలి, నా యొక్క విద్యను తిరిగి రిగైన్ చేయాలి ఎలాగంటే, అప్పుడు శివభగవానుడి యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉపదేశం పొందడం జరుగుతుంది. ఇది ఈ చిన్న మైథాలజీ స్టోరీ మీకు తెలియజేస్తున్నాను. అలాంటి విధానంలో మీరు పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు 1, 3, 9 అంకెల్ని చక్కగా ఉపయోగించుకోండి. అలాగే ఎరుపు, తెలుపు రంగుల్ని ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఈ సంవత్సరం అంతా మీకు బాగా యోగించబోతుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఈ వికారినామ సంవత్సరానికి శని భగవాను 4 పదవులు తీసుకోవడము వల్ల శని యొక్క దృష్టి, ఆయన యొక్క స్థానము చాలా ఉధృతమైన ఫలితాలు ఇవ్వబోతుంది. అంటే అతను రాజుగాను, సైన్యాధిపతిగాను, అర్ఘ్యాధిపతిగాను, మేఘాధిపతిగా 4 పదవుల్ని స్వీకరించడం జరిగి కొన్ని విపరీతాలకు సంబంధించిన అవకాశం ఉంది కనుక ఇలాంటి దోషాలు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో శ్రీ వికారినామ సంవత్సరం ప్రారంభమయ్యే ముందు రోజైనటువంటి అమావాస్య శుక్రవారం నాడు ఏప్రిల్ 5వ తేదీ మా యొక్క త్రిశక్తి పూజా మందిరంలో వైభవపేతంగా 24 హోమాలతో కూడినటువంటి మహిమాన్విత శక్తి కలిగిన అమ్మవారి హోమం చేస్తున్నాను. ఒకవేళ మీకు అవకాశం ఉండి పాల్గొనాలంటే ముందుగానే ఫోన్ చేసి మీ పేరును రిజిస్టర్ చేసుకుని చక్కగా పాల్గొనవచ్చండి. మరొక అంశంతో, మరొక రాశితో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.